ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మనం మేషరాశి వారి యొక్క ఫిబ్రవరి 2026 తాలూకు ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈరోజు చెప్పుకుందాం. ఒక విషయం ఏంటంటే, మనము ఈ ఫలితాలు చెప్పేటప్పుడు ఇది కేవలం ఇండికేటివ్ అనమాట. అంటే ఈ స్థానంలో ఈ గ్రహం ఉండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. అంతే తప్పితే వీటిని నమ్ముకొని మనం పనులు మానేసేసుకొని భయపడిపోయి ఆ మోడల్ కాదు ఇది. క్లియర్గా జాగ్రత్త కోసం మాత్రమే ఈ యొక్క ఫలితాలు మీరు చూసుకోవాలి. వీటిని గుడ్డిగా ఫాలో అవడం కాకుండా దానికి ప్రతిక్రియ ఏదైతే చెప్తానో నేను వాటిని కనుక ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. మొదటగా ఇది లగ్నం, మేష లగ్నం. ఈ యొక్క మేషరాశి ఏదైతే ఉందో వీరికి తృతీయంలో గురువు కంటిన్యూస్గా నెలంతా ఉంటాడు. అలాగే కేతువు పంచమంలో కంటిన్యూస్గా ఉంటాడు. అదేవిధంగా లాభంలో రాహువు, వ్యయంలో శని కంటిన్యూస్గా నెలంతా కూడా స్టాండర్డ్గా ఉంటారు. ఇంతకుముందే నేను చెప్పినట్లుగా చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. చంద్రుడు 15 రోజులు బాగుంటాడు, 15 రోజులు ఇబ్బంది పెడతాడు. అందువల్ల స్టాండర్డ్. అందుకనే మనం చంద్రుడిని పెద్దగా మన లెక్కలోకి తీసుకోవాలి. ఎందుకంటే 2.5 రోజులకు ఒకసారి మనం ఫలితం చెప్పేది ఉండదు. అది యావరేజ్గా 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు బాగుంటుంది అందరికీ కూడా కామన్గా. అందువల్ల మిగతా గ్రహాలను మనం ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. దీనిలో 2 రకాల సెట్స్ అనమాట. ఒక 4 గ్రహాలు ఏంటంటే గురువు, శని, రాహు, కేతువులు. ఇవి స్టాండర్డ్, చాలా కాలం ఉంటారు. మనకి ఇంపాక్ట్ చాలా కాలం ఉంటుంది వీటి యొక్క ప్రభావం. రవి, బుధ, కుజ, శుక్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళ ప్రభావం నెల నుంచి 45 రోజుల మధ్యలోనే వీటి ప్రభావం మారుతూ ఉంటారు. ఇది మోడల్. ఈ మోడల్లో ఇప్పుడు వీరు కనుక తీసుకున్నట్లయితే ఇటు శని కానీ, ఇటు గురువు కానీ, ఇటు కేతువు కానీ అంతగా లాభించేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా శని కానివ్వండి, కేతువు కానీ ఈ యొక్క మేషరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎలా ఇబ్బంది పెడతారు? మీకు మేషరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం నడుస్తుంది. అయితే వీరు ఒరిజినల్ జాతక చక్రంలో శని కనుక అనుకూలంగా స్థానంలో ఉన్నట్లయితే కనుక ఈ యొక్క శని ప్రభావం కొంత తగ్గుతుంది అనమాట. ఈ యొక్క శని ప్రభావం వలన వీళ్ళకి ముఖ్యంగా అన్ని రకాలుగా వ్యయం అంటే ఏంటి? ఖర్చు. ఏం ఖర్చు అవుతుంది? ఓపిక ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, గౌరవం ఖర్చు అవుతుంది, ఆస్తి ఖర్చు అవుతుంది, మనకి పనుల్లో శ్రమ ఎక్కువ అవుతుంది. శని అంటేనే శ్రమ. శని ఏం చేస్తాడంటే మిమ్మల్ని విపరీతంగా శ్రమ పెడతాడు. అయితే శ్రమ పెట్టి ఈ శ్రమ తాలూకు రిజల్ట్స్ సబ్సిక్వెంట్ పీరియడ్స్లో ఇస్తూ ఉంటాడు మీకు. అందువల్ల శని మిమ్మల్ని ఈ రోజున కష్టపెట్టినట్టు కనపడ్డా దీని రిజల్ట్ వేరే ఉంది. మీరు కష్టపడి మూటలు మోసి డబ్బులు సంపాదిస్తే ఆ యొక్క మూటలు మోసే పని శని చేయించే డబ్బులు సంపాదించేట్టు చేస్తాడు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను నేను. అట్లాగే మనల్ని కష్టపెట్టి తర్వాత సుఖపెట్టేవాడు శని. అందువల్ల శని గురించి వరిగా ఒకర్లేదు ఎస్పెషల్. కాకపోతే ఈ యొక్క వేలలో ఉన్నటువంటి శని మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఉన్న చోట్ల నుంచి వేరే చోటుకి వెళ్ళటం, ఈవెన్ కొంతమందికి ఏదైనా కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళకి జైలు యొక్క అవకాశం కూడా ఈ యొక్క సమయంలో ఉంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శని. సరే, దీనికి రెమెడీ ఏంటండి అంటే మన శివపరమాత్మని, అదేవిధంగా శని భగవాను డైరెక్ట్గా పూజించడం. ఇంతన్నిటికంటే కూడా ఇంక ఈజియెస్ట్ వే ఏంటంటే కాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రెయిన్ తీసుకోవటం. మీరు చదువు చివరికి వెళ్ళడానికి బళ్ళు వేసుకుని అడగకుండా కాస్త వాకింగ్ చేయండి. కాళ్ళకి శ్రమని తిప్పటని ఇవ్వండి. అందుకని అయ్యప్ప స్వాములకు కూడా కాళ్ళు వాళ్ళు శ్రమిస్తారు కాబట్టి శని ప్రభావం ఉండదని చెప్తుంటారు. ఈ యొక్క కాళ్ళకి మీకు కనుక శ్రమ కనుక ఇచ్చినట్లయితే శని భగవానుడు ఉపశమిస్తాడు. కాబట్టి మీరు సుఖపడాలనుకోకుండా ఎక్కడైనా అవకాశం దొరికిన చోట కష్టపడండి. దట్ విల్ ప్యాసిఫై దిస్ ప్లానెట్ అనమాట. అదేవిధంగా గురువు గారితో ప్రాబ్లం ఏంటంటే పెద్దవాళ్ళతోటి, గురువులతోటి కాస్త గౌరవ మర్యాదలు పాటించడం. అదేవిధంగా గురువే సర్వలోకానాం విషజే భౌరవినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి స్తోత్రం లేదా దత్తాత్రేయుల వారి స్తోత్రం, లేదా మీకు ఇష్టం వచ్చినటువంటి గురువులు గారిని కనుక ప్రార్థించడమా, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఇలాంటి మంత్రాల ద్వారా ఈ గురువు గారిని మీరు చేయొచ్చు. ఇది మిగిలింది ఇక్కడ కేతువు కూడా పంచమంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే మీ సంతానాన్ని గురించి ఖర్చు పెడతారు. ఓకే, సంతానం గురించి ఖర్చు పెట్టుకున్నట్టు కుదురుతుంది. ఎంసెట్లు, లాసెట్లు, ఎంఎస్లు, డబ్బులు ఖర్చుతో కూడిన వ్యవహారం. కాలేజీలు చదువంటేనే ఖర్చు. సో సంతానం మీద ఖర్చు పెట్టకుండా కుదరదు. అయితే ఈ ఖర్చు పడేటప్పుడు అబ్బాయికి ఐఫోన్ అంటే మనకి ఇష్టం లేని ఖర్చు, అబ్బాయి కాలేజీ ఫీజు అంటే ఇష్టమైన ఖర్చు. సో ఖర్చు ఈజ్ ఖర్చు. సో ఈ విధంగా కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి మీరు అయిష్టంగానే చేస్తారు ఆ ఖర్చుని కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీ పిల్లలు అడిగే కోరికల కోసం మీరు కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే సింపుల్, వినాయకుడు అంతే. వినాయకుడికి చక్కగా
వంటల నైవేద్యం పెట్టచ్చు, లేదు ఏది కాదు వినాయకుడి గుడిలో ప్రదక్షిణాలు చేయొచ్చు, రోజుకు 10 ప్రదక్షిణాలు. ఇవన్నీ కాకపోతే వినాయకుడిని పూజించడం. చిత్రగుప్తుడు కూడా ఈ యొక్క కేతువుకి ప్రతినిధి అనమాట. మనకి హైదరాబాద్లో కూడా మీకు ఉప్పుగూడ ప్రాంతంలో చిత్రగుప్తుడి గుడి అని ఒకటి ఉంది. మీరు అక్కడ కూడా హైదరాబాద్ వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, చిత్రగుప్తుడి గుడి. అదేవిధంగా వినాయకుడు, మీరు అందరూ రాలేరు కాబట్టి ఈ యొక్క వినాయకుడికి కనుక ప్రార్థించినట్లయితే ఈ కేతు ఉపశమిస్తాడు. కేతు ముఖ్యంగా వైరాగ్య కారకుడు, ఏం లేదు. మన మనసుకి ఏంటంటే ఇప్పుడు కష్టము, ఒక విచారంగా ఉంటారు, డల్గా ఉంటారు. అదేవిధంగా సంతానం విషయంలో ఖర్చులు అని చెప్పాను కదా, ఖర్చు ఏ రకంగానే కావచ్చు. అబ్బాయికి ఐఫోన్ కానీ ఇచ్చిన ఖర్చే, అబ్బాయికి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో చేర్చిన ఖర్చే, లేదా అబ్బాయికి సంబంధించినటువంటి మెడికేషన్, అబ్బాయికి సంబంధించిన స్కూల్ ఫీజు ఏదైనా ఖర్చే. ఆ రకంగా పిల్లలకు సంబంధించి ఖర్చులు మనం పెట్టడం జరుగుతుంది. లేదా మంచి కార్యక్రమాలు, అదే మిగతా ఇక్కడ ఇంకో కాంబినేషన్ తీసుకోవాలి. ఇక్కడ ఇటు పక్కన ఈయన ఖర్చు పెట్టిస్తున్నాడు పంచమ స్థానంలో ఉండి, అదే టైంలో ఈ 11లోకి వీళ్ళందరూ కూడా నెలాఖరులో వచ్చేస్తారు. సో వీళ్ళందరూ కూడా కలిపి ఇంట్లో శుభకార్యాలు చేయిస్తారు. అప్పుడు ఇంట్లో పిల్లలకు సంబంధించిన శుభకార్యాల వల్ల ఖర్చు పెట్టించవచ్చు. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, ఈ శుక్రుడు నెలాఖరులో 11లోకి వచ్చేస్తాడు, 11 లాభస్థానంలోకి వస్తాడు కాబట్టి కుటుంబంలో బ్రహ్మాండమైనటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. అది పిల్లలకు సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. అట్లా కూడా సంతానం విషయంలో ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. సరే, ఎందుకంటే నేను వివరంగా చెప్పను. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇక రాహు 11వ స్థానంలో బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈ రాహు అమ్మవారు మీకు అనుగ్రహం మీకు ఇస్తుంది. చక్కగా ధనలాభం కానివ్వండి, కుటుంబ సౌఖ్యం కానివ్వండి, సమస్యల నుంచి పరిష్కారం, అలాగే ముఖ్యంగా ముఖ్యంగా సోదరులతోటి మంచి సఖ్యత, వాళ్ళతో కలిసి కూర్చోవటం, మాట్లాడుకోవటం, మంచి చెడు, ఈ రకమైన సఖ్యత అనేది కుదురుతుంది ఈ రాహు వల్ల. అదేవిధంగా ఈ 4 గ్రహాల గురించి నెల మొత్తానికి చెప్పేశాను నేను. ఇక స్పెసిఫిక్గా వచ్చినప్పుడు మనము ఈ రవి బుధ కుజ శుక్రుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈ 1 నుంచి 3వ తారీఖు వరకు మీకు రవి బుధులు చాలా అనుకూలంగా ఉన్నారు. రవి బుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీరు చేసే ఉద్యోగంలో కానివ్వండి, మీ బాసుల దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఈ కాంబినేషన్ అనేది రవి బుధులు కాంబినేషన్ గుడ్ కాంబినేషన్. ఎందుకంటే అన్ని గ్రహాలకి రవితో కలిస్తే అస్తంగత్వ దోషం పడుతుంది, కానీ బుధుడికి పట్టదు. ఎందుకంటే బుధుడికి అస్తంగత్వ దోషం లేదు. అందువల్ల రవి బుధుల కాంబినేషన్ మంచి కాంబినేషన్. దాన్ని బుధాదిత్య యోగం అని కూడా చెప్తూ ఉంటారు. ఏది అయినప్పటికీ కూడా ఈ రవి బుధులు ఇక్కడ ఉన్నందువల్ల ముఖ్యంగా 10వ స్థానంలో మీ ఆఫీసులో అటు ఎన్విరాన్మెంట్ కానీ, మీ జాబ్ గురించి కానివ్వండి, మీకు పాజిటివ్గా ఉంటుంది, రాజాదరణ ఉంటుంది. అదేవిధంగా ప్రజలు సహకరిస్తారు. మీరు పొలిటికల్ లీడర్స్ అయితే ప్రజలు సహకరిస్తారు. మీరు వృత్తి వ్యాపారాల్లో లాభం పొందేటువంటి అవకాశం, అలాగే ఆభరణాలు కొనేటువంటి అవకాశం, బంధువుల సమాగమము, అదేవిధంగా గౌరవ సత్కారాలు, చిన్న సన్మానాలు, అలాగే పెద్దల దర్శనము, మంచి ప్రియమైనటువంటి భాషను అంటే మంచిగా మాట్లాడుకోవటం చాలా పాజిటివ్గా, అలాగే శత్రువుల మీద మనకు విజయం సాధించడం, ఇవన్నీ కూడా రవి బుధులు మీకు హెల్ప్ చేస్తారు. కానీ అదే టైంలో మీకు కుజుడు ఏం చేస్తాడంటే మీ యొక్క బుద్ధిలో అప్పుడప్పుడు చెడు మార్గం పట్టించేటువంటి అవకాశం ఉంది. అంటే దొడ్డుదోవ పట్టిస్తున్నాడు అంటారు చూసారా, అలాంటి ఫ్రెండ్స్ తగులుతారు. ఎస్పెషల్లీ ఈ 3వ తారీఖు వరకు మాత్రమే. ఆల్రెడీ మీకు తగిలారు ఇంతకుముందే, గత నెలలోనే. వాళ్ళ తాలూకు కొంతమంది అరే అడిపోదాం అనేటువంటి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఈ కుజుడు చెడు నడతకి దారితీస్తాడు, చెడు కర్మకి కానివ్వండి, అలాగే కఠినంగా మాట్లాడే వాళ్ళని హర్ట్ చేయటం లాంటివన్నీ కూడా కుజుడు చేస్తాడు. అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు అదే టైంలో కుజుడు. కానీ అదే టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కుజుడు వల్ల వస్తుంది. అలాగే బలం లేని తిండి తింటారు మీరు, అంటే బయట తిళ్ళు ఇలాంటివన్నీ కూడా. అంటే దాంట్లో ఏముంటుంది, పానీపూరి తిని ఇంటికి వచ్చి భోంచేయరు, అంతే, సింపుల్ లాజిక్. ఈ విధంగా కుజుడు 10వ స్థానంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అదేవిధంగా శుక్రుడు కూడాను మీకు కోర్టు కేసుల్లో ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సౌఖ్యం కొంచెం తగ్గే అవకాశం ఉంది. శుక్రుడు జనరల్గా ఏంటంటే బాగా సుఖపెడతాడు, ఎక్కువ ప్లేసుల్లో సంతోషపెట్టేది శుక్రుడే. కానీ 10లో మాత్రం శుక్రుడు శుభ ఫలితాలను ఇవ్వడు. కాబట్టి ఈ 1 నుంచి 3వ తారీఖు వరకు కూడాను ఓవరాల్గా అటు రాహువు, రవి, బుధుడు మాత్రమే మీకు కాస్త అనుకూల ఫలితాలు ఇస్తుండగా మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత నెగిటివ్గా ఉన్నటువంటి మాట వాస్తవం. సో కొంచెం పేషెన్స్ మీరు వహించాలి. 4వ తారీఖు ఎప్పుడైతే వచ్చేసరికి 4వ తారీఖులో కూడా మనకి ఈ యొక్క బుధుడు ప్లేస్ మారింది. బుధుడు 10లో ఉన్నటువంటి బుధుడు 11లోకి వస్తాడు. ఇక్కడ నేను రాశాను, కుంభంలోకి వస్తాడు. 11లో ఏ గ్రహం ఉన్నా కానీ బెస్ట్ రిజల్ట్ ఇస్తారు. ఈవెన్ ఒడుగు ముహూర్తాలలో కూడాను 11వ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే అన్ని దోషాలు హరిస్తాడు అని చెప్తూ ఉంటారు. అంటే 11వ స్థానంలో గ్రహాలు మంచిగా ఉంటేటైతే ఇట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఇంపాక్ట్. 11లో ఎవరైనా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు అనేది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈ విధంగా 11లోకి ఎప్పుడైతే బుధుడు 10 నుంచి వెళ్ళాడో ఎడిషనల్గా శుభకార్యాలు, నేను జాబ్లో ఇందాక బాగుంటుందని చెప్పాను, దానికి ఎడిషనల్గా ఈ 4-5 తారీఖుల్లో ఎడిషనల్ పాయింట్స్ ఏంటంటే పుత్ర ప్రాప్తి, బంధుమైత్రి, పేరు ప్రతిష్టలు, హెల్త్ ఏమైనా సిక్కే ఉంటే ఆల్రెడీ సెట్ అవ్వటము, వాహన లాభం, ధనలాభం లాంటివన్నీ కూడా ఈ యొక్క బుధుడు 11లోకి వెళ్ళగానే 4-5 తారీఖులో జరుగుతుంది.
అక్కడతో అయిందా, వెంటనే మళ్ళీ ఇంకో ప్రమోషన్ లాంటిది. మళ్ళీ ఏంటి 6వ తారీఖు వచ్చేసరికి శుక్రుడు కూడా 11లోకి వస్తాడు. ఎప్పుడైతే 6వ తారీఖు శుక్రుడు 11లోకి వస్తాడో ఆటోమేటిక్గా శుక్రుడు కూడా బ్రహ్మాండంగా మాలాడని చెప్పిన 10వ ప్లేస్లో ఇప్పుడు 11వ ప్లేస్లోకి ఎప్పుడైతే శుక్రుడు ఇక్కడికి ఎంటర్ అవుతాడో ఎన్నో తారీఖున నేను చెప్పాను 6వ తారీఖు. ఈ 6వ తారీఖు ఎప్పుడైతే వస్తారో వాళ్ళ వలన కూడా అటు బ్రహ్మాండంగా మీకు సంపదలు, భయం తగ్గిపోవటము, బంధుమిత్రుల వల్ల లాభము, వివాహంలో శుభకార్యాలు, మధుర పదార్థాలు భక్షణ పార్టీలు, ఓకే, కీర్తి ప్రతిష్టలు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, తేజస్సు వృద్ధి చెందటం మీకు ఇవన్నీ కూడా 6 నుంచి 12వ తారీఖుల మధ్య జరుగుతుంది. అంటే నేను చెప్పినట్లుగా 4వ తారీఖు బుధుడు వచ్చినా కానీ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో మాత్రం మీరు బ్రహ్మాండంగా పార్టీలు, సెలబ్రేషన్స్, చక్కగా బంధుమిత్రులు తగలటం, మధుర ఫలాలు, మధురమైనటువంటి పదార్థాలు భక్షించటం, కీర్తి ప్రతిష్టలు పొందటం ఇవన్నీ కూడా మీకు శుక్రుడు అడిషనల్గా ఇవ్వబోతున్నాడు. అంతే అనుకుంటున్నారా? ఇక్కడ 13వ తారీఖు వచ్చేసరికిల్లా రవి కూడాను ఆల్రెడీ ఇక్కడ 10లో మంచి ప్లేస్లో ఉన్నా కానీ 11లో ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడు. 13వ తారీఖున రవి ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళబోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆస్తులు, నూతన పదవులు, రాజగౌరవం, ప్రమోషన్లు, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, మంచి మృష్టాన్న భోజనం. అంటే మీరు గమనించారు లేదు, 4వ తారీఖు బుధుడే మృష్టాన్న భోజనం పెట్టడం స్టార్ట్ చేశాడు. 6 వచ్చేసరికి శుక్రుడు ఎంటర్ అయ్యాడు. 13 వచ్చేసరికి రవి కూడా ఉన్నాడు, నేను కూడా ఉన్నానండి. అంటే ఇంకా సెలబ్రేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకటిలో నెల బిగినింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి 1, 3 తారీఖులో రాహు, రవి, బుధుడు అనుకూలంగా ఉంటే 4, 5లో కూడా వాళ్ళే అనుకూలంగా ఉన్నారు. కానీ 6వ తారీఖు వచ్చేసరికి రాహు, రవి, బుధుడు, శుక్రుడు అనుకూలించారు. అక్కడ తాగిందా 13వ తారీఖు కూడా వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తున్నారు గ్రహాలు మారినప్పటికీ. 23వ తారీఖు వచ్చేసరికి కుజుడు కూడా మీకు అనుకూలంగా వచ్చేసాడు. అంటే కుజుడు వలన చక్కగా సుఖవంతమైనటువంటి అటు వైవాహిక జీవితము, వస్త్రలాభము, ధైర్యము, భూలాభము, ధనలాభం. కుజుడు అంటే ఏంటి? భూమికి సంబంధించినటువంటి వాడు, అలాగే పుత్రులకు సంబంధించిన వాడు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎత్తన మీరు అనుకున్న పనులు నెరవేరటము, రాజగౌరవం, జనాల్లో ఆదరణ, మీరు పబ్లిక్ ఫిగర్ అయినట్లయితే, పొలిటికల్ లీడర్ అయినట్లయితే ప్రజల్లో ఆదరణ, ఇవన్నీ కూడా 23 నుంచి 28 నెలాఖరు వరకు కూడా ఉంటుంది. అంటే ఒక విధంగా మీకు నెలాఖరు వచ్చేసరికి 23వ తారీఖు దాటేసరికి బ్రహ్మాండంగా అందరు 5 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. స్టాండర్డ్గా ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ మిగతా 3 గ్రహాలు ఉన్నాయి, శని, గురువు, కేతువు, వాళ్ళు అక్కడ వెంటనే మారేదేం లేదు నెలలో. కానీ అదే టైంలో 5 గ్రహాలు మీకు అనుకూలంగా ఎప్పుడైతే వస్తాయో నెల మొదట్లో కంటే నెల చివరిలో మీరు చాలా సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్తారు. చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ దిస్ మంత్ ఫిబ్రవరి. స్వస్తి.